సంతానలేమి అనేది దంపతులకు చాలా పెద్ద సమస్య. కాని 26 సంవత్సరాల నుండి ఐయుఐ అనే చిన్న పద్ధతితో కొన్ని వేల మంది దంపతులకు సంతానం కలగచేస్తున్నారు డాక్టర్ పద్మజ గారు. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఈ పద్మజ హాస్పిటల్కి వచ్చిన ఐయుఐ చేసుకుంటే 3 months కి అందింది ప్రెగ్నెన్సీ. చూపించినా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వరకు కాలేదు. మనకి 3వసారికి వచ్చింది కదా, 3వ నెలలో హెడ్, బాడీ, చేతులు, కాళ్ళు అన్ని బాగున్నాయి, అంతా బాగుంది. 5 years అవుతుంది మా పెళ్ళి. మేము మస్తు హాస్పిటల్స్ తిరిగినాం మేడం. ఇప్పుడు సుత అవుతుందని అనుకోలే అసలు. 6th cycleకి అయింది ఐయుఐకి. మాక్సిమం 6 cycles. PCOD అన్ననా, అందుకని లేట్ అయింది. ఇది హార్ట్ బీట్ ఉంది, అంత బాగుంది. నా మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయింది. సో డాక్టర్ పద్మజ మేడం దగ్గరికి వచ్చాను కలవడానికి. సో ఐయుఐ చేశారు. 3rd month కి ఓకే అయింది. 3rd cycle చేశారు అన్నట్టు. సో అప్పుడే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు. ఫస్ట్ బేబీ, సెకండ్, 2 ఉన్నాయి. 2 కూడా హార్ట్ బీట్ ఉంది, అంతా బాగుంది. నాకు ఇప్పుడు పెళ్ళై 10 years అవుతుంది. ఫస్ట్ టైం ఐయుఐలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పద్మజ మేడం గారు సృష్టికర్త. ఇలా వీరితో పాటు ఎన్నో జంటలకు ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీని అందించడంతో పాటు కొన్ని జంటలకు స్వయంగా డెలివరీ చేసి ఎన్నో సంవత్సరాలుగా వారు కోరుకున్న భవిష్యత్తుని బిడ్డ రూపంలో వారి చేతుల్లో పెడుతున్నారు డాక్టర్ పద్మజ గారు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి ప్రతి హాస్పిటల్ తిరిగిన కైనారు. బయట వాళ్ళు అనుకుంటే పద్మజ హాస్పిటల్ గురించి మేడం గురించి చెప్పడం జరిగింది. వచ్చి కలిసి మాట్లాడదాం అని వచ్చి చూసినాం. మేడంతో మాట్లాడిన తర్వాత ఐయుఐ ట్రై చేద్దామని అన్నారు. ఐయుఐలా మాకు పాప కలిగింది. తక్కువ మొత్తంలో అయిపోయింది. అయితే కొంతమంది ఎట్లా అంటే ఐయుఐ అనేసరికి భయపడుతారు. ఎలాంటి భయం పెట్టుకునే అవసరం లేదు. నార్మల్ ఎలా ఉన్నదో అట్లే ఉంటది. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. తక్కువ ఖర్చు లేదు. ఈ ఐయుఐ పద్ధతిని అనుసరించి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో సులభమైన పద్ధతిలో సంతానాన్ని పొందాలి అంటే కొన్ని మార్గనిర్దేశాల్ని చేస్తున్నారు డాక్టర్ పద్మజ గారు. ప్రతి ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఐవీఎఫ్ఏ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ చిన్న ఐయుఐ పద్ధతులతో కూడా తొందరగా ఈజీగా మనకి ప్రెగ్నెన్సీలు వస్తాయి. కాకపోతే దానికి దంపతులు తొందరగా డెసిషన్ తీసుకొని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి రావాల్సి వస్తుంది. వయసు పెరిగిన కొద్దీ ఐయుఐ ఛాన్సెస్ తగ్గుతుంటాయి అండ్ ప్లస్ ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. అందుకే మనకు కరెక్ట్ టైంకి, సరైన టైంలో, సరైన ఏజ్లో కనుక మీరు కరెక్ట్ సెంటర్ని చూస్ చేసుకొని వస్తే మీకు చిన్న పద్ధతులతో తక్కువ ఖర్చు ఐయుఐ అనే పద్ధతితో ఈజీగా మన సంతానాన్ని పొందొచ్చు. సంతానలేమి సమస్యతో బాధపడే ప్రతి దంపతులకు ఒక్క ఐవీఎఫ్ మాత్రమే పరిష్కారం కాదు. ఐయుఐ లాంటి చిన్న పద్ధతుల ద్వారా కూడా సమస్యను అధిగమించి సంతానాన్ని పొందొచ్చు అని నిరూపిస్తోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.